వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాషాయం కండువా కప్పుకొన్న టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరిక. ఆసిఫ్ నగర్ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి కొల్లూరు లావణ్య ముఖేష్ ఇంటింటి పాదయాత్ర. ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం లేదని మండిపాటు. ఎర్రగడ్డ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కంజర్ల పల్లవి యాదవ్ జోరుగా ప్రచారం. గడప గడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రచారం. వరద సాయం ఎక్కడా అంటూ మంత్రి హరీష్ రావుపై విమర్శల దాడి. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతుల అవస్థలు. పసుపు తెగులు సోకడం వల్ల వడ్లు నల్లగా మారాయని రైతుల ఆవేదన. డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. టీఆర్ఎస్ ఎంఐఎంలకు ధీటుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అదే సమయంలో పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పక్కాగా వ్యూహాలను రచిస్తోంది. ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను తమ వైపు ఆకర్షిస్తోంది. దుబ్బాకలో బీజేపీ విజయంతో పక్కా పార్టీని నేతలు కూడా కషాయం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు స్వామి గౌడ్. అందరూ ఊహించినట్లుగానే గులాబీ దళానికి గుడ్ బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన స్వామి గౌడ్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఆయన్ను జేపీ నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన స్వామి గౌడ్ బీజేపీలో చేరికతో తిరిగి నా ఇంటికి వచ్చినట్లుంది. ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాటం జరిగింది. రాష్ట్రం సాధించుకున్నా ఎలాంటి మార్పు లేదు. ఉద్యమకారులను దూరం పెట్టారు. నా నిర్ణయాన్ని కేసీఆర్ ఆమోదిస్తారని అనుకుంటున్నా. పదవులు ఆశించకుండా బీజేపీలో చేరాను. ఉద్యమకారులకు బీజేపీలో తగిన గౌరవం లభిస్తుంది అని అన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కొల్లూరు చెన్నబతిని లావణ్య ముఖేష్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం లేదని, ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజలకు చేరువలో ఉంటామని, కనీస అవసరాలైన డ్రైనేజీ, మంచినీటి వసతి తదితర సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ప్రజలందరికీ నమస్కారము. నా పేరు చెన్నాబత్ని లావణ్య ముఖేష్. నేను ఆసిఫ్ నగర్ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా, బీజేపీ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ బస్తీలో ఇవాళ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. రెస్పాన్స్ చాలా బాగుంది. అందరు మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. ఈసారి తప్పకుండా బీజేపీ పార్టీ గెలవాలని నేను కోరుతున్నాను. మమ్మల్ని మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటును బీజేపీ పార్టీకి వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. భారతీయ జనతా అంటే ఫర్దర్ గా మీ పార్టీ వస్తే మీరేం చేయదలుచుకున్నారు? ఇప్పుడు ఏదైతే ఉందో ఫర్దర్ గా బీజేపీ పార్టీ కనుక గెలిస్తే తప్పకుండా మేము ఏదైతే సమస్యలు ఉన్నాయో, డ్రైనేజీ సమస్యలు గానీ, వీధి దీపాల సమస్యలు గానీ, నల్ల సమస్యలు గానీ, ఏదున్నా గానీ మేము పరిష్కరించడానికి ట్రై చేస్తాము, కృషి చేస్తాము. అలాగే ఏదైతే హయత్నగర్ డివిజన్ టీడీపీ అభ్యర్థి సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలాంటి నేర చరిత్ర, అవినీతి ఆరోపణలు లేని నాకు ఓటు వేసి యువతకు అవకాశం కల్పించాలని, టీడీపీకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా శారదానగర్ ఫేజ్ 2, మరి ఫేజ్ 1, ఫేజ్ 2, సాయినగర్ బీడిఎల్ కాలనీ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ప్రచారంలో భాగంగా ఈ ప్రచారం పొద్దున 9:30కు స్టార్ట్ చేస్తే ఇక్కడ లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో నివాసితులు అతిరథుల బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతూ మేము మీకు అండగా ఉంటాం, ఖచ్చితంగా మార్పు రావాలి, యువత రాజకీయాలు క్రియాశీలకంగా ఉండాలి, మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి ఆశీర్వదిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని మాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో, మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారో, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ ప్రతి క్షణం మీ సేవలో ఉంటూ మీకున్న సమస్యలు కానివ్వండి, మీకున్న ఏ ఇబ్బందులు కానివ్వండి నాకు ఫోన్ చేసి చెప్పినా కూడా నా వంతు సహకారం, నా వంతు సాయి శక్తుల ప్రయత్నిస్తానని యువతరానికి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తూ మీకందరికీ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ నేను సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి, హయత్నగర్ డివిజన్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ ఆనందనగర్, ప్రేమ్ నగర్లలో ఎర్రగడ్డ టీఆర్ఎస్ అభ్యర్థి కంజర్ల పల్లవి యాదవ్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాచారం 6వ డివిజన్లో తెలంగాణ జేఏసీ నల్లా రాధాకృష్ణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి శాంతి సాయిజన్ శేఖర్కు మద్దతుగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా అణగారిన వర్గాలకు అండగా ఉంటూ ఈ ప్రాంతంలో ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు సోదరుడు నల్లా రాధాకృష్ణ ఈరోజు మొన్న మేము అడగడం జరిగింది. అభ్యర్థి పక్షాన మద్దతు ఇవ్వమని అడిగినప్పుడు వారు మేమందరం కూడా కూర్చొని నిర్ణయం చేస్తామని అన్నారు. ఈరోజు నిర్ణయం తీసుకొని సోదరిమణి శాంతి సాయిజన్ శేఖర్ గారి మద్దతు తెలియజేయడం అనేది మరి వారి యొక్క రాకతో గెలుపు చాలా సులభమవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఎందుకంటే వారు ఈ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఆపతున్నా మరి స్వచ్ఛందంగా వెళ్ళి అండగా ఉండేటువంటి అభివృద్ధిలో భాగస్వాములు చేయమని కోరడం జరిగింది. తప్పకుండా వారు ఈరోజు ఎంతో స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి షరతులు లేకుండా మరి ఈనాడు మద్దతు తెలియజేయడం ఏదైతుందో ఖచ్చితంగా మరి అభినందనీయం. మరి సోదరులు నల్లా రాధాకృష్ణ గారు, మన గన్పూర్ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య గారు వారితో చెప్పగానే వారితోటి వీరు మాట్లాడడం, వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. రాజయ్య గారు ఇక్కడ లేకపోయినా రాజయ్య గారి చొరవ కూడా ఇందులో వారి రాక కొరకు ఉన్నది. తప్పకుండా మరి ఈ రోజు నుంచి సమయం తక్కువ ఉన్నది. మల్లాపూర్ 5వ డివిజన్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలిగా సర్వేశ్వరరావు డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. ప్రెషర్ కుక్కర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ పాదయాత్రలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మా మల్లాపూర్ డివిజన్లో ఇప్పటివరకు ఏ అభివృద్ధి జరగలేదు. ఏ ఒక శ్మశాన వాటిగా, ఏ ఈదిగా, ఏ ఒక చర్చ్ డెవలప్మెంట్ లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఇంతవరకు మా ఏ డివిజన్లో కూడా ఏ బస్తీకి, ఏ కాలనీ కూడా చెందలేదు. కొన్ని అపార్ట్మెంట్లు కూడా మా కాలనీస్లో స్లమ్ ఏరియాస్ ఉన్నాయి చాలా, వాళ్ళ ఏవి కూడా ఇంకా స్కూల్స్ ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉన్నది. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు మొన్న ఒక నెల కింద, 2 నెలల కింద కూడా వరదలు వచ్చినాయి. ఒక నాయకుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరు కూడా వచ్చి మా ముందుకు వచ్చి బస్సు సమస్యలు తీర్చలేదు. ఈరోజు ఏం తెలియదు, ఎవరికి ఏమైనా అన్యాయం అయిందో, న్యాయం అయిందని అందరూ తెలుసు. అందరూ ఏ లీడర్లు ఎవరు చేస్తారని తెలుసు, ప్రభుత్వాలు ప్రజలకు తెలుసు.
సో మేము డెవలప్మెంట్ చేయడానికే మా డివిజన్ని అభివృద్ధి చేసుకోనికే ముందడుగు వచ్చినాము. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రజలందరూ అనుకూలంగా ఉంటారని కూడా మాకు మద్దతు తెలుపుతారని అనుకుంటున్నాము. మా విజయం మాకు కావాలి. అలాగే మన యూత్కి కూడా కొన్ని సమస్యలు వాళ్ళందరికీ కూడా కొన్ని యువ నాయకులకి ఉన్నాయి, వాళ్ళ సమస్యలు తీర్చడము. ప్లస్ మన మహిళలు సోదరి మనలో వాళ్ళే కూడా ఇక ఇంట్లో ఉన్న మన లాక్డౌన్ నుంచి వాళ్ళకు కూడా ఏం లేదు. సో వాళ్ళకు ఉపాధి కల్పించాలనుకుంటున్నాము. వరదలు వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క నాయకుడు ఎవరు కూడా రాలేదు. ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్ఛార్జీలుగా వచ్చి ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క ఇంటికి అమ్మ అయ్యా అక్క అనుకుంటా చెల్లెలు అనుకుంటా కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. మరి అప్పుడే తెలుస్తుంది, ప్రజలు గుర్తించాలి. ఇన్ని రోజులు వరదలు వచ్చినప్పుడు లాక్డౌన్ టైం అయినానో బస్తీ సమస్యలు ఉన్నప్పుడు ఎవరు రాలేదు. ఈరోజు వచ్చి మాకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని అన్నప్పుడే ప్రజలు గుర్తించాలి. దాన్ని బట్టి మన ఈ డివిజన్కి ఎలా అభివృద్ధి అయితే ఎవరిని ఎంచుకుంటే అభివృద్ధి అవుతుందని తెలుసుకొని దయచేసి అందరికీ మా 5th డివిజన్ ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, మహిళలకి. గుడిమల్కాపూర్ 71వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సుందర్ సింగ్ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా డివిజన్ ప్రజలను వేడుకున్నారు. పార్టీ అభ్యర్థి సురేందర్ సింగ్ గారు గుడిమల్కాపూర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈరోజు నుంచి పాదయాత్ర ఇక్కడ ఏ ఏరియాలో చేస్తుందో, ఏ విధంగా స్పందన ఉందో తెలుసుకుందాం. నా పేరు ఏ సురేందర్ సింగ్. నన్ను తెలుగుదేశం పార్టీ గుడిమల్కాపూర్ డివిజన్ తరఫున అభ్యర్థిగా పార్టీ పరంగా నాకు టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ నేను నిన్న పాదయాత్ర స్టార్ట్ చేసినాము. ఆర్య సమాజ్ ఉప్పర్ బస్తీ జాఫర్గూడలో నేను పాదయాత్ర చేశాను. అయితే చాలా మంచి స్పందన ఉంది. ఏదైతే టీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఉంది ఆ ఓట్లు నాకు వస్తాయని నేను నమ్ముతున్నాను. అలాగే నా కార్యకర్తలు ప్రజలు నా మీద నమ్మకం ఉంచినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అయితే 25వ తారీఖు నాడు మొయినీ ఫంక్షన్ హాల్ కాచి బస్తీ రామ్సింగ్పురాలో నేను పాదయాత్ర చేస్తున్నాను. నేను ఆశిస్తున్నాను ఈ బీజేపీ టీఆర్ఎస్ని ప్రజలు నమ్ముతలేదు కాబట్టి నా మీద ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి నేను ఈ డివిజన్ తరఫున. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 111వ డివిజన్లో నిర్వహించిన రోడ్ షోలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. సుమారు 300 మంది కార్యకర్తలతో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వరద సహాయం ఎక్కడా అని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి హరీష్ రావుపై పలు విమర్శలు గుప్పించారు. బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పెన్షన్ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీలకు సంబంధించినటువంటి పెన్షన్ విషయంలో కానీ వారికి వస్తున్నటువంటి ప్రస్తుత పెన్షన్ ని పెంచేందుకు కానీ, ఎందుకంటే ఇది పబ్లిక్ సెక్టర్, కేసీఆర్ చేతిలో లేదు, హరీష్ రావు ఏం చేసేది లేదు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఒక్కసారి ఏం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. శాతగారాలు చాలా మాట్లాడతారక్క, కూట్ల రాయి తీయలేనాడు పోయి ఏట్ల రాయి తీస్తాడని బదనాం చెప్తాడు, బట్ట కాల్చి మీద ఎత్తారు, కంపెనీ అమ్ముతారని బదనాం చేస్తున్నారు. మీరు ఆర్టీసీ మీ మంచినీటి సమస్యలు, మీ ప్రతి ఒక్క సమస్యను కూడా సొసైటీ ప్రాబ్లమ్స్ కూడా నేను తీర్చిదిద్దుతాను. కాబట్టి నన్ను కాదు, క్యాండిడేట్ ని కాదు, హరీష్ రావు గారిని చూసి ఓటేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మరి క్యాండిడేట్ ఏమో ఇంట్లో ఉంది, క్యాండిడేట్ భర్త వచ్చేమో నేను. కార్వాన్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముత్యాల భాస్కర్ 3వ రోజు డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే ప్రజాసేవ చేస్తానని తెలిపారు. కార్వాన్ డివిజన్ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముత్యాల భాస్కర్ గారు 3 రోజుల నుంచి పాదయాత్ర డివిజన్లో చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు యాత్ర ఉన్నది. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏ బస్తీలో ఉంది తెలుసుకుందాం. ప్రజల స్పందన ఎలా ఉంది అది కూడా తెలుసుకుందాం. ఒక నిమిషం. మీరు నమస్కారం, పాదయాత్ర చేస్తున్నారు కదా, మీకు ఏ విధంగా రెస్పాన్స్ ఉన్నది పబ్లిక్లో? చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము మొదటి రోజు తుల్జాబాని భాంజావాడి టెంపుల్ నుంచి స్టార్ట్ చేసి గ్రామదేవత దర్బార్ మైసమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరినాము. చాలా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు,
కేసీఆర్ గారికి ఓటేస్తాము. ఎందుకు వేస్తామని మేము అడిగినాం. అంటే మాకు పెద్ద కొడుకులాగా పింఛన్ ఇస్తున్నాడు, కూతురుకు పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. ఇంత బ్రహ్మాండంగా ఇస్తున్న తర్వాత కేసీఆర్ కాకుండా ఇంకెవరికి ఇస్తాం అయినా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు, నీకే ఇస్తామని చెప్తుంది ప్రతి ఒక్కరు. ఈరోజు ఎక్కడ ఉంది మీ పాదయాత్ర? ఈరోజు మన న్యూన సబ్జీ మండి మీ ఇంట మహిళా లీడర్స్ ఉన్నారు. మీరు అమ్మ మీ పోస్ట్ ఏంటి పార్టీలో? నేను జియాగూడ వార్డ్ మెంబర్ అండి. మీ పేరు? కల్పన. నేను మహిళా ప్రెసిడెంట్. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎవరు వెళ్ళినా పుష్పాల వర్షాలతోటి అందరు. కార్వన్ డివిజన్ మహిళా జనరల్ సెక్రటరీ. మాకు మంచిగా స్వాగతం పలుకుతున్నారు. మంగళహారతులతోని హారతులు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న వరి కొనుగోలు కేంద్రాలలో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సన్న రకాలైన వరిని విత్తుకోవాలని ఏఈఓల ద్వారా గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించారు. కానీ ఈ ఖరీఫ్ కాలంలో అధిక వర్షాలతో పంటలకు చీడపీడలతో పాటు పసుపు తెగులు సోకడం వలన వడ్లు నల్లగా మారాయని రైతులు తెలిపారు. కూలీల కొరత వల్ల బాగా నష్టపోయామని వాపోతున్నారు. రైతులకు ప్రభుత్వం 2500 గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, ఖాళీ సంచుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోతున్నారు. మద్దూరు మండలము షఫీ వీక్లీ రిపోర్టర్ మద్దూరు నుండి మాట్లాడుతున్నా. 100 సంచులు కొనవతే 20 సంచులు కూడా వెళ్తలేవు. అందుట్లో చేనుకాడ 8 దినాలు ఎండబెట్టుకొస్తే ఈడ ఒక కాగితం కూడా గతిలేదు. ఇక ఆరెన్నర లేపించే బొంగులోడ్లు అన్ని మమ్మల్ని మోసం చేసాం. సలేనియపాయ బొంగులోడ్లు లేనియపాయ. ఇక మళ్ళీ ఏమైంది, ఇప్పుడు మాకు రైతులకంటే ఇబ్బంది అయింది. మమ్మల్ని చాలా మోసం చేసిండు. ఎవరు కేసీఆర్ చేసిండు. లేకుంటే బొంగులోడ్లు వేస్తుందంటే మాకు 20, 35 తొన్న 50 సంవత్సరాలు అవుతుండే, 100 అవుతున్నా 400 అవుతుండే. ఇక అట్లా మోసం నీళ్ళలో కూడా అంత వర్షంలో వాడి చాలా మోసమైన కమిటీ నెంబర్ని. అయితే సంచులు చినిగిపోయినాయి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్తున్నారు. వద్దంటే కూడా వినకుండా తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చి నింపుకుంటామంటే ఈయన తీసుకెళ్తారు తర్వాత బాగా. గ్రామము మద్దూరు మండల్. మరి మద్దూరు మండల్లో మాది మన్నపురం గ్రామం కాబట్టి నా పేరు రాజేందర్ గౌడ్. మేము 4 ఎకరాల సన్న ఓట్లు వేసినాము. 6.5 ఉన్నారు. మరి దానివల్ల ఈ వర్షాల వల్ల మాకు మొత్తం రోగాలు వచ్చి దానికి కాటిక పసరు గుడుగులు లాగా వచ్చినవి. దాంతోపాటు రోగాలు వచ్చినవి. ఒడ్లు మొత్తం సగం తాలు సగం గట్టిగా వచ్చినట్లు అయినవి. మాకు తూకాలు ఏమొస్తలేవు. మేము రైతులము లాగోడి మొత్తము దానికి పెట్టుబడి పెడితే కూడా ఇప్పుడు మాకు పెట్టుబడి వచ్చే పరిస్థితిలో కూడా మేము లేము. దాంతోపాటు మేము మద్దూరులో ఇక్కడ ఒడ్లు కొనుగోలుదారుల దానికి వచ్చి మరి మాకు బ్యాగులు కావాలని మేము అడిగితే మాకు 100 బ్యాగులు కావాలంటే 75% మొత్తం చినిగిపోయిన బ్యాగులే వస్తున్నాయి సార్. మరి 75 బ్యాగులు ఇట్లా మొత్తం వస్తే మేము వారం రోజుల నుంచి తిరిగితే వారంలో 1 రోజు వస్తున్నాయి ఇవి కూడా బ్యాగులు. ఆ 1 రోజులో కూడా తీసుకుపోయి మళ్ళీ మేము చూపించి తీసుకొస్తే అవి ఒడ్లు ఉండలేవు. నింపి ట్రాక్టర్ నింపంగానే అవి చినిగిపోతున్నాయి. ఇక్కడికి వచ్చే వరకు మీకు ధర రాదు, మా సారులు ఒప్పుకోరు, మాకు ఇవి అసలు మేము ఈ ఒడ్లను ఏం చేయలే ఇట్లా మాట్లాడుతుండ్రు. అట్లా మాట్లాడడం వల్ల మరి మేము అప్పుడు కేసీఆర్ చెప్పిన విధంగా వేసినాం కదా మేడం. మరి ప్రభుత్వం నిషేధించిన అంబర్ గుట్కాలను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా జోర్నకల్ మండలానికి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి 10 లక్షల విలువల గల అంబర్ గుట్కా ప్యాకెట్స్ ను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జోర్నకల్ సిఐ గారు శ్రీనివాస్, ఎస్ఐ భద్రనాయక్ వారి సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు మన జోర్నకల్లో బీదర్ నుంచి లోడ్ 10 లక్షల విలువ గల నిషేధిత గుట్కా చంద్రగొండ మెటీరియల్ని అక్కడి నుంచి తీసుకురామని చెప్పి తీసుకొచ్చిన మెటీరియల్లను అక్కడక్కడ 2 జిల్లాల్లో ఉన్న మహబూబాద్ జిల్లా, ఖమ్మం జిల్లాలో ఉన్న కిరాణా షాప్స్ డీలర్స్ దగ్గర అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు వీళ్ళు. ఆ క్రమంలో తీసుకొని వస్తున్నారు. ఈ TS-05 UC 6595 వెహికల్ని సీజ్ చేసి ఈ 10 లక్షల ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ఇంతకుముందు ఎన్ని కేసులలో ఉన్నారు, వీళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా తీయడం జరుగుతుంది.
తర్వాత వీళ్ళు ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఇందులో ఎంతమంది పాత్ర ఉన్నది, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో గల సెలూన్ షాపులకు కరెంటు ఉచితంగా ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నందిగామలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ అధ్యక్షతన కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు తెలపవలసినదిగా నాయి సోదరులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా మనసున్న మహారాజు, మనసున్న ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కల్పించి కుటుంబ సభ్యులని ఎప్పుడు అంటుంటాం. నేను నాయిగానే ఉంటాను. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకోదా ఉండొచ్చు, కానీ నేను మీలో ఒకటిలాగానే ఉంటాను. ఎందుకంటే మా పెద్దలు మాకు నేర్పించిన పాఠం ఏంటంటే, ఏ కులంలో పుట్టినా మా కులానికి సేవ చేయాలా, దాన్ని అధ్యక్షుడుగా ఉంటేనే సేవ చేయాలని ఇంపార్టెన్స్ లేదు. ఎలాగా ఉంటే అలా సేవ చేయడం. ఇప్పుడు పెద్దలు, నేను సభను ఉద్దేశించి మాట్లాడాలా, పెద్దలు తండ్రి సూర్యనారాయణ గారు, ఆయన ఒక యువకుడు లాగా ఈరోజు నల్లగొండలో ఉంటూ ఈరోజు మా యువ నాయకులను చూశాను. ఈ సభ పెట్టింది వాళ్ళే 2 గంటలు పాపం. మా పెద్ద ఆయనేమో నల్లగొండ నుంచి పొద్దున్న 9 గంటలు లేచి పోతామో, కమిట్మెంట్ లూజ్ అయిపోతామో, మనం మెల్లిమెల్లిగా సెట్ బ్యాక్ అవుతా ఉంటాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా గ్రామాలలో జ్ఞానజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఇందిరా, సువర్ణ పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో విద్యార్థులు చదువులకు దూరం అయిన నేపథ్యంలో ఈ లెర్నింగ్ లో భాగంగా ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఈ లక్ష్మి, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ జి మౌనిక, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ చైతన్య, స్కూలు బోధనా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మేడం వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తారు. ఇక్కడ చేతులు పెట్టి ఇక్కడ చేతులు పెట్టి సరేనా. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 150 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న బియ్యాన్ని రేషన్ దుకాణాల నుండి తక్కువ ధరలకు సేకరించి అక్రమంగా తరలిస్తున్నారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు పోలీసులు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఈస్ట్ గోదావరి జిల్లాకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనే సమాచారం మేరకు మేము మార్నింగ్ అవర్స్ మా ఎస్ఐ గారు, మా ఏసీపీ గారి ఆదేశాల మేరకు మా ఎస్ఐ గారు రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి దాన్ని పట్టుకోవడం జరిగింది. దీన్ని పట్టుకున్న సమయంలో మాకు డ్రైవర్ ఒకడు మా అందుబాటులోకి వచ్చారు. రాఘవ అనే డ్రైవర్ని AP16 TX 0931 ఈ వెహికల్తో సహా పట్టుకున్నాం. ఈ రాఘవది కొణిజర్ల మండలం. ఈ బియ్యం సంబంధించి మేము వెరిఫై చేస్తే ఇది పండితాపురం విలేజ్లో ఇది లోడ్ అయింది అనేది తెలిసింది. బానోతు లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి దీన్ని లోడ్ చేయించాడనేది కన్ఫెషన్ ఇచ్చాడు ఆ డ్రైవరు. దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఎవరు లోడ్ చేశారు, ఎక్కడ ఎండింగ్లో ఎవరికి ఇస్తున్నారు అనే దాన్ని బేస్ చేసి ఈరోజు ఉదయం కల్లూరు మండలం పోలీసు వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున సుమారు 4:30 ప్రాంతంలో వారికి వచ్చిన సమాచారం మేరకు ఒక లారీ నెంబర్ AP16 TX 0931లో మన PDS వ్యవస్థకు చెందిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో వారు ఈ యొక్క లారీని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ యొక్క లారీలో
మనకి పీడిఎస్ వ్యవస్థ చెందిన బియ్యం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చి ఆ లారీ డ్రైవర్ని ఈ యొక్క లోడుకు సంబంధించిన వివరాలు అడగగా అతను మన పండితాపురం గ్రామానికి చెందిన బానోత్ లక్ష్మణ్ అనే వ్యక్తి ఈ యొక్క పీడిఎస్ బియ్యాన్ని లోడ్ చేయించాడని తెలియజేశాడండి. మరియు ఈ యొక్క బియ్యము మన ఈస్ట్ గోదావరి జిల్లాకి తరలిస్తున్నారని తెలియజేశారండి. ఈ యొక్క పోలీస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాషాయం కండువా కప్పుకున్న టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరిక. ఆసిఫ్ నగర్ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి కొల్లూరు లావణ్య ముఖేష్ ఇంటింటి పాదయాత్ర, ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం లేదని మండిపాటు. ఎర్రగడ్డ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కంజర్ల పల్లవి యాదవ్ జోరుగా ప్రచారం, గడప గడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రచారం, వరద సాయం ఎక్కడా అంటూ మంత్రి హరీష్ రావుపై విమర్శల దాడి. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతుల అవస్థలు, పసుపు తెగులు సోకడం వల్ల వడ్లు నల్లగా మారాయని రైతుల ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.